చూస్తున్నాం మాసఫ్ ట్యాంక్ల అడ్వకేట్ మర్డర్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కాజా మొహియుద్దీన్ని హతమార్చింది సుపారీ గ్యాంగ్. ఈ విషయం పోలీసులు తేల్చేశారు. అయితే ఆ సుపారీ గ్యాంగ్ వెనుక ఉన్నది ఎవరనేది కూడా పలు అనుమానాలు తావిస్తున్నాయి. గ్యాంగ్ లో 5 నిందితులుగా ఉన్నట్టుగా గుర్తించారు. మర్డర్ తర్వాత అంటే ఈ దారుణంగా కారుతో ఆ అడ్వకేట్ కాజా మొహియుద్దీన్ని ఢీ కొట్టి ఆయన్ని చంపిన తర్వాత గోవా పారిపోయారట 4 నిందితులు. 5 ఉన్నారు మొత్తంగా ఈ సుపారీ గ్యాంగ్ లో. వక్ఫ్ భూముల ఆక్రమణ కేసులో కాజాను చంపినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ఇక హత్యకు సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తి కవాడిగూడకు చెందినటువంటి కిషన్. ఆ సుపారీ గ్యాంగ్ కి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడంట. దీంట్లో వినయ్ అనే వ్యక్తిని నాగర్ కర్నూలు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. మరో 4 నిందితులు పరారులో ఉన్నారు. అయితే నిందితుల కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ స్కెచ్కి 6 నెలల ముందు నుంచే రెక్కి నిర్వహిస్తున్నారంట. ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నారంట. ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నారంట. సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. 6 నెలల ముందు నుంచే రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు. సో కొన్నేళ్లుగా అడ్వకేట్ చంపేందుకు ఆయన మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మరోసారి మొన్న రెక్కి చేసి తెల్లవారుజామున 5:45 సమయానికి స్విమ్మింగ్ వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కాజా మొహియుద్దీన్ని ఆ సుపారీ గ్యాంగ్ వచ్చి కారుతో ఢీకొట్టి హతమార్చింది. ఇక తండ్రితో పాటు తనను చంపేస్తామని బెదిరించారంటూ కాజా కొడుకు ఫర్హాన్ చెప్తున్నారు. నిందితులకి పోలీసులు సహకరిస్తున్నారని కాజా కొడుకు ఫర్హాన్ అంటూ ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్లో నిందితులకి రాచ మర్యాదలు చేస్తున్నారని కూడా ఫర్హాన్ అంటున్నారు కాజా మొహియుద్దీన్ కుమారుడు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా ఈ సంఘటన పైన మండిపడ్డారు. కిషన్ కవాడిగూడకు సంబంధించిన కిషన్ కి కాజా మొహియుద్దీన్కి విభేదాలు ఏంటి? ఎందుకు ఆయన సుపారీ ఇవ్వాల్సి వచ్చింది? కిషన్ వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా? అంటే కేవలం ఒక కిషనే ఇంత పెద్ద మొత్తంలో ఈ వక్ఫ్ బోర్డు భూముల పైన పోరాడుతున్నటువంటి కాజా మొహియుద్దీన్ని అంతమొంచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం 10 లక్షల రూపాయలకు ఒక మనిషిని అంతమొందించేందుకు 5 ముఠా సభ్యులు ఒప్పుకున్నారా? వినయ్ ఎవరు? వినయ్ ది గ్యాంగ్ మొత్తానికి టీమ్ లీడ్. వినయ్తో పాటుగా ఇంకా 4 ఎవరున్నారు? దీనిలో రాజకీయ కోణం ఎంత మేరకు ఉంది? సో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ లాగా 4th బాక్స్లో మీకు కనబడుతున్న ఆ విజువల్స్లో ఉన్న వ్యక్తులే నిందితులు. 5 నిందితులు మొత్తంగా 10 లక్షల రూపాయలు తీసుకున్నారు కవాడిగూడకు సంబంధించి కిషన్ దగ్గర నుంచి. వినయ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకం. వినయ్ నాగర్ కర్నూలులో పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అటు కాజా మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ కూడా పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారు నిందితులకి అని చెప్పి ఫర్హాన్ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఈ సంఘటన పైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు. అయితే రెడ్ హ్యాండెడ్గా నడి రోడ్డు మీద ఆయన ఇంటెదురుగానే తెల్లవారుజామున 5:45 ఇంత హై సర్వేలెన్స్, పోలీస్ నిఘా, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇవన్నీ కూడా ఉత్తదేనా? ఉత్త మాటలేనా? ఒక వ్యక్తిని తన ఇంటెదుట ఇంత దారుణంగా కారుతో ఢీ కొట్టి స్కెచ్ వేసి 6 నెలలుగా వెంబడిస్తున్నారు అని అన్నప్పుడు పోలీసులు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? అంటే ఒక సామాన్య వ్యక్తి అడ్వకేట్ కాబట్టే పట్టించుకోలేకపోయారా? సో ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఒకసారి అటు కాజా మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Institutions, he grabbed all these 3, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that work property by managing work board, by removing the records from there. So my father was fighting against them. This is the 6th attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attack had happened. He was attacked at his office in Gun Foundry, at his in early morning once. 3 years back also similar attack happened outside masjid at early hours of Fajr prayer, morning prayers, and then subsequently also threat calls were given to him and others also. And he had been given, he had been relaying messages through mediator saying that हट जाओ वक्त की प्रॉपर्टीज हट जाओ, 2 करोड़ देते, 10 करोड़ देते, दुबई चले जाओ, बाहर चले जाओ, हैदराबाद छोड़ के चले जाओ, नहीं तो we will see what we can do, you can see बोल के threats. Mujahid Alam Khan personally also came and met me 6 months back at my office. He came and met me. He threatened me. He personally came at my office at Himayat Nagar. He met me and threatened me saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना. He personally came at my Himayat Nagar office and he met me and he told that समझाओ, बाबा को समझाओ, father को समझाओ. So Mujahid Alam Khan, like Anwarul Ulum Waqf which is there, they have converted to society. Mehboob Alam Khan also, they are Waqf grabbers, Waqf encroachers. They have taken the Waqf property of Muslims and they privatized it. So my father was fighting against it.
So that is how it has happened. And I have faith in the police and also the judiciary. So many senior counsels and members of the bar have come out in support of my father and in my support also. Absolutely, as they have said, there is a threat to me and my family also. Now that they have killed my father, they murdered and martyred my father while he was protecting the property. So I absolutely apprehend that there is threat. If in case anything happens to me or to my mother or my sister or my brother-in-law, I am saying across media that prime accused and responsible will be Mujahid Alam Khan and his father Mehboob Alam Khan. Father and son will be responsible if anything happens to me. I have relayed messages to Honorable Chief Minister also through intermediaries, to Member of Parliament Asaduddin Owaisi and to the Honorable Ex-Minister KTR also, KT Ramarao Garu also, saying that advocates need to be protected. This cannot happen. This is a rule of law. If advocates itself, they themselves are not being protected, so it is a very grave, unfortunate moment for me. I expect the media to give us a moment of privacy and not to further precipitate the matter. Police will take police. Recent threats you got yesterday or No, not recent threat. From the last 3 years, I have been getting many threatening calls. 3 సంవత్సరాల నుంచి థ్రెటన్స్ జరుగుతున్నాయంట. 3 సంవత్సరాల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఆయన కొన్ని పేర్లు చెప్పుకొచ్చారు. రిపీట్ దెమ్. మొహమ్మద్ అలం ఖాన్ అండ్ ముజాహిద్ అలం ఖాన్ డైరెక్ట్లీ వాళ్ళ ఆఫీస్ కూడా వచ్చి బెదిరించారు. ఇప్పుడు మా నాన్న ప్రాణాలు తీశారు, రేపటి రోజున నాకు, నా చెల్లికి, నా బావకి అండ్ తల్లికి ఎటువంటి ప్రాణం జరిగినటువంటి జరిగినటువంటి విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా వాళ్ళకు ప్రైమ్ అక్యూజ్డ్ మాత్రమే ఇద్దరే అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కాజా మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్. సో వక్ఫ్ బోర్డు భూముల పైన దాన్ని ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ అవసరాల కోసం వాడుతానని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుకొని వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేసినందుకే మా నాన్నకి ఈ రకంగా జరిగిందని చెప్పి ఫర్హాన్ చెప్తున్నారు. నిజంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ నగర నడిబొడ్డున, మసబ్ ట్యాంక్ అంటే ఏదో చాలా మూలగొట్టు ప్రాంతం, అవుట్స్కర్ట్స్ కాదు, నగర నడిబొడ్డున అక్కడ ఆయన ఇంటి ముందే ఒక అడ్వకేట్కి రక్షణ లేకుండా పోయింది. పోలీస్ నిఘా వ్యవస్థలు లేకపోతే పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? గతంలో నడి రోడ్డు మీద ఒక అడ్వకేట్ దంపతులను హతమార్చారు. ఈరోజు ఒక అడ్వకేట్ నడి రోడ్డు మీద డైరెక్ట్గా కారుతో ఢీ కొట్టించి హతమార్చారు. దీనికి తేడా ఏం లేదు, నడి రోడ్డు మీద జరిగినవే, బహిరంగంగా అందరూ చూస్తుండగా జరిగినవే. ఇంత యథేచ్ఛగా డైరెక్ట్గా నరుక్కుంటూ చంపుకుంటూ పోతూ ఉంటాయి ఈ పోలీస్ వ్యవస్థ. నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. నిఘా వ్యవస్థ ఎవరి మీద నిఘా వేయాలి? ఇటువంటి వాటి మీద నిఘా వేయాలి. ఎవరైతే ధర్నాలు చేస్తారో, ఉద్యోగాలు ఏమని నిరుద్యోగులు ధర్నా చేస్తారా, లేకపోతే రైతులకి ధాన్యం కొనుగోలు చేయమని రైతు సంఘాలు ధర్నా చేస్తాయా, రైతులకు ధరలు పెంచాలని వాటి మీద నిఘా వేయాల్సిందే. ఎటువంటి విషయాలపై నిఘా వేయాలి. సో ప్రస్తుతం ఈ విషయం పైన ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా మండిపడ్డారు. ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. फरहान साहब के वालिद जो एक वक्फ वॉरियर थे और वक्फ प्रोटेक्टर थे और कई वक्फ जमीनों के जो कब्जेदार है, जो जायदादों को वक्फ के लूटते हैं, असल में ख्वाजा मोइजुद्दीन साहब ही वो शख्स थे जो ऐसे लैंड ग्रैबर और वक्फ ग्रैबरों के खिलाफ एक जंग छेड़े हुए थे. और फरहान साहब का आज यहाँ आने का मकसद ये है कि जब यहाँ पर हमें आया गया, हमें पुलिस की